ఇత్తడి తలుపులు పగులగొట్టితివి, ఇనుప గడియలను విడగొట్టితివి. ఇత్తడి తలుపులు మన ధ్యాన పాఠంగా ఈ సంవత్సరం ప్రభు కృపను బట్టి మనకు దేవుడు అనుగ్రహిస్తున్న వర్తమాన వాక్యం కీర్తన 23 మొదటి నుండి 6 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలకించుదాం. ప్రాముఖ్యంగా 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. మన కాపరి, ఈయన విశ్రాంతినిచ్చే కాపరి, ఈయన నడిపించే కాపరి. ఈయన పచ్చిక గల చోట్ల పరుండజేసి, పచ్చిక అంటే ఏంది? ఆహారం. కాబట్టి పోషించే కాపరి, విశ్రాంతినిచ్చే కాపరి, నడిపించే కాపరి, పోషించే కాపరి. ఇలాంటి కాపరి మన ప్రభు. కాబట్టి దావీదు కీర్తనలో 23వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఆయన పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేయుచున్నాడు. చూడండి, పరుండజేయుచున్నాడు అనే మాట ఏం తెలియజేస్తుంది? కొంతమంది పని చేసిన తర్వాత రెస్టుగా కొంచెం సేపు అట్లా సేద తీరినట్లు పడుకుంటారు కదా. కాబట్టి విశ్రాంతినిచ్చేవాడు ఆయన, విశ్రాంతినిచ్చేవాడు. ఎవరికి విశ్రాంతి? అలసిన వారికి విశ్రాంతి. కాబట్టి మన ప్రభువు ఆయన యందు విశ్వాసముంచిన ఆయన గొర్రెలమైన మనకు విశ్రాంతినిచ్చేవాడు. విశ్రాంతినిచ్చేవాడు. విశ్రాంతి పొందాలి అని అంటే విశ్రాంతికి ముందు ఏముండాలి? శ్రమ ఉంటుంది. ఆ శ్రమ తర్వాత ఏముంటుంది? విశ్రాంతి ఉంటుంది. కాబట్టి మనకు విశ్రాంతినిచ్చేవాడు, తన యందు నమ్మకం ఉంచిన తన పిల్లలకు విశ్రాంతినిచ్చేవాడు. ఎలా విశ్రాంతినిస్తున్నాడో దాని గురించి చూద్దాం. రండి, దేవుడి వాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11, 28, 29, 30. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. అక్కడ కొద్దిగా ఆగుదాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి విశ్రాంతి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ప్రభువు అందరికీ విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రభువు పక్షపాతి గాడు. కొందరికే విశ్రాంతి, మిగతా వారికి విశ్రాంతి లేదు అనేవాడు కాదు. దేవుడు పక్షపాతి అయితే అందరికీ సూర్యుడు, అందరికీ వర్షము, అందరికీ గాలి, వెలుతురు సమానంగానే ఇచ్చాడు. ఆయన అందరికీ మేలు ఉపకారే. కానీ ఇక్కడ ఆ మాట గమనిస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రయాస అనేది ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. ప్రయాసపడి పాప భారాన్ని మోసుకుంటున్నారు, అందరూ మోసుకుంటున్నారు. కానీ అందరినీ ప్రభువు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నా యొద్దకు రండి. ఈ వాక్యం ద్వారా నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన జీవితంలో ఒకప్పుడు ప్రయాసపడుతూ పాపభారం మోసుకున్నాం, ప్రయాసపడుతూ పాప భారం కింద ఉన్నాం, పాప భారంతో కృంగిపోయినాం, దేవుడికి దూరమైన స్థితిలో ఉన్నాం.
అలాంటి మనలను ప్రభువు తన యొద్దకు పిలిచాడు. ఆయన నిన్ను పిలిచాడు, నా యొద్దకు రండి అని పిలిచాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత జీవితానికి ఏమిచ్చాడు? విశ్రాంతినిచ్చినాడు. అవును, ప్రభు అయిన యేసునందు నేను విశ్వాసం ఉంచకముందు నా జీవితంలో మనశ్శాంతితో కూడిన విశ్రాంతి లేదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నేను వచ్చినానో నా పాప భారము తొలగిపోయింది. నాకు ప్రభువు తన విశ్రాంతి ఇచ్చినాడు. ప్రభు దగ్గరికి వచ్చిన గొర్రెలకు విశ్రాంతి ఉంది. ప్రభు దగ్గరికి రాని గొర్రెలు ఉన్నాయే, వాటికి ఇంకా విశ్రాంతి లేదు. ఆ గొర్రెలకు విశ్రాంతి లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తన గొర్రెలకు ఆయన విశ్రాంతిని ఇచ్చినాడు. విశ్రాంతిని ఇచ్చే దేవుడిగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు గనక నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని అంటున్నాడు. ప్రభు కాడి అనగానే బరువు అనుకుంటాం, కానీ ప్రభు 20వ వచనం 30వ వచనంలో అంటాడు, నా కాడి సులువు, నా భారము తేలిక. భారమైంది కాదు నా కాడి, నా భారము తేలిక, నా కాడి సులువు. నా దగ్గరికి వచ్చిన మీకు విశ్రాంతినిచ్చినాను అని ప్రభు అంటున్నాడు. తన దగ్గరికి వచ్చిన గొర్రెలకు ఏమిచ్చినాడు? విశ్రాంతినిచ్చినాడు. ప్రభువులో మనకు విశ్రాంతి. తర్వాత ఎలాంటి విశ్రాంతి ఇచ్చినాడు? రెండో మాట చూద్దాం రండి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యూదా వారికిని ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. ఆ మాట గమనించండి. ఎవరితడు? ఇతడు ఆసారాజు కాలంలో జరిగిన పరిస్థితుల్లో చూసినట్లయితే వారు దేవుణ్ణి ఆశ్రయించినారు. చూడండి 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేక పోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి కలగజేసి ఉండగా. గమనించారా? 14వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ఈ రెండిట్లలో మనం చూసే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆసారాజు ప్రభువు వైపు పూర్ణ హృదయంతో తిరిగిండో, ప్రభువు వైపు ఎప్పుడైతే మల్లుకున్నాడో, అప్పుడు తన జీవితంలో కలిగింది ఏంటి అని అంటే యుద్ధాలు లేవు. మన జీవితంలో కూడా యుద్ధాలు ఉన్నాయి, తెలుసా? భూమి మీద కాదు యుద్ధాలు, మన హృదయంలో యుద్ధాలు, మన మనసులో యుద్ధాలు. మీలో యుద్ధములను పోరాటములను కలుగుచున్నవి. దేని వలన? మీ భోగములను బట్టి మీలో యుద్ధాలు పోరాటాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు ప్రభువు లేనప్పుడు మనసులో యుద్ధాలు, హృదయంలో యుద్ధాలు, పోరాటాలు. కొంతమంది విసిగిపోయి ఎందుకు ఈ బ్రతుకు చస్తే బాగుండు అనుకునే విధంగా కూడా వారి మనసుల్లోనే యుద్ధాలు జరిగినాయి, హృదయాల్లో యుద్ధాలు జరిగినాయి. కానీ ఎప్పుడైతే ప్రభువా నీవే నా దేవుడవని ఆ మంచి కాపరి దగ్గరికి నువ్వు వచ్చినావో, ఆ మంచి కాపరి ఏం చేసినాడు తెలుసా? నెమ్మది కలగజేసినాడు. నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి ఏం దయచేసాను? విశ్రాంతి. అక్కడే ఉంది 14:6. విశ్రాంతి దయచేసి ఉండగా. చూడండి, నెమ్మది, విశ్రాంతి కలిగింది. అనగా ఈ గొర్రెలకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విశ్రాంతి కలిగింది. ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ప్రభువా నీవే నా దేవుడవని ఏనాడైతే ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావో అప్పుడు నీ జీవితంలో నీకు విశ్రాంతిని కలిగించిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ విశ్రాంతి అంటే గుర్తుంచుకోవాలి, విశ్రాంతి అంటే పూర్తి విడుదలని కాదు దాని అర్థం. శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ఇబ్బందుల్లోనే విశ్రాంతి ఉంది. అది ఎలా సాధ్యం? దేవుని బిడ్డలకు ఇబ్బందులు ఎదురుగాట్లేవా? వాళ్ళ కష్టాలు రావట్లేవా? వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు లేవా?
వాళ్ళకు అనారోగ్య సమస్యలు రావా? వస్తున్నాయి, ఉన్నాయి. ఇంకొక మాట చెప్పనా, లోకంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి. లోకంలో ఉన్న వాళ్ళకంటే దేవుని పిల్లలకి ఇంకెక్కువ ఉన్నాయి. మరి వీళ్ళు ఎట్లా నెమ్మదిగా ఉంటారు? ఈ గొర్రెలు ఎలా నెమ్మదిగా విశ్రాంతి పొందుతాయి అంటే, ఈ గొర్రెలకు దేవుని మీద ఆధారపడడం నేర్పించాడు దేవుడు. అందుకొరకే వాళ్ళు నెమ్మదిని పొందుతున్నారు. హౌ? ఎలా? ఒకసారి రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకే బాధ లేదు, నాకే ఇబ్బంది లేదు అనడానికి లేదు. మనకు కూడా ఆర్థిక భారాలు ఉన్నాయి, మనకు కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, మనకు కూడా కుటుంబంలో పిల్లలు, కుటుంబ సమస్యలు అన్నీ ఉంటాయి. అయినా కూడా ఈ గొర్రెలకు నెమ్మది ఉంది. ఈ గొర్రెలకు ఎందుకు నెమ్మది ఉందో తెలుసా? గాడ్స్ పీస్, ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానమట కావలుందట. ఎక్కడెక్కడ? హృదయమునకు తలంపులకు. హృదయానికి దేవుని సమాధానము, తలంపులు అంటే తల, ఇది గమనించాలి. హృదయం అంటే కిందికి. కాబట్టి హృదయంలో కాపుదల ఉంది, సమాధానం, మనసుకు కూడా సమాధానం ఉంది. అంతకుముందు ఏమున్నాయి? చాలా పరిస్థితులు ఉంటాయి. చిట్టిపాట కట్టాలి, ఇంకొకటి హాస్పిటల్కు చూయించుకోవాలి, ఇంకా ఇంటి పని చెయ్యాలి, ఇంకా సామాను సరుకులు కావాలి, ఇంకా పిల్లలకు ఫీజులు కట్టాలి. ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా? మనల్ని ఏం చేస్తాయి? హృదయంలో కలవరాన్ని లేపుతాయి, మైండ్ను చిందర చేస్తాయి. నన్ను డిస్టర్బ్ చేయకండి రా, ఓ తల్లి పిల్లలతో అంటుంది. ఎందుకు ఏమవుతుందంటే, అది బయటిది కాదు, పోరాటం. ఆ పోరాటం బయటిది కాదు. పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయకండి రా. డిస్టర్బ్ పిల్లల ద్వారా కాదు, ఆ డిస్టర్బ్ ముందు ఇక్కడ ఉంది, ఎట్లా అని ఇబ్బంది ఉంది. ఈ గొర్రెలకు కూడా లోకంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉంది. కానీ ఈ గొర్రెలకు ఉన్న మంచి లక్షణం ఏందో తెలుసా? దేనిని గురించి చింత, డోంట్ కేర్. దేవునికి స్తోత్రం. నాకు చింతే లేదు అని అంటారు. ఎందుకు చింత లేదు? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంది? ప్రతి విషయంలో కూడా నేను దేవుని గొర్రెను, ప్రతి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తా. ఒక రోజు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాను. ఇంతకుముందు చాలా కాలం వస్తానని అన్నాడు. ఆ వ్యక్తి ఇక్కడ మందిరంలో చిన్న పని ఉంటే అస్సలు రాలే. ఇక లాభం లేదనుకొని మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా ఆ బిడ్డ నువ్వే నడిపించు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నానో లేదో వచ్చాడు, ఫోన్ చేశాడు, సార్ వచ్చాను సార్. కథ, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు. నేను దిగులు పడను. కారణం ఏంటంటే ఆయన నాకు నెమ్మదిస్తున్నాడు నా ప్రార్థన ద్వారా. అక్కడ చూడండి, దేనిని గురించి నేను చింతపడను. పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి ఈ గొర్రెలు? ప్రార్థన ద్వారా. ఇంకొకటి ఏందట? విజ్ఞాపన. ప్రత్యేకముగా దేవుడి దగ్గర ఎత్తిపట్టి ఒకే విషయాన్ని బట్టి, అయ్యా నా కుటుంబంలో ఇదిగో ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఈ కొడుకును జ్ఞాపకం చేసుకో, ఇక్కడ ఆర్థిక ఇబ్బంది ఉన్నది ఇతనికి, జ్ఞాపకం చేసుకో అని విజ్ఞాపన చేస్తున్నారు. ఇంకొకటి ఏం చేస్తున్నాడట? కృతజ్ఞతాపూర్వకంగా. చూడండి, అక్కడ 4 ఉన్నాయి. 1 ప్రార్థన, గమనించండి. 2 విజ్ఞాపన, 3 కృతజ్ఞత, 4 విన్నపం. చూడండి, 4 విధాలుగా వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. అందుకొరకే వాళ్ళకు నెమ్మది ఉంది. లోకానికి ఎందుకు నెమ్మది లేదు? ఇది లేదు. వాళ్ళకు దేవుని ప్రార్థన, గొర్రెకు లేదు. ఈ గొర్రెకు ఉంది ప్రార్థన. ఒంట్లో అనారోగ్యం ఉన్నా నా యేసు నన్ను స్వస్థపరుస్తాడు. ఈ గొర్రెకుంది.
దేవుడి దగ్గర విజ్ఞాపన ఉంది, అయ్యా నెల వస్తుంది, నా మెడిసిన్ కావాలి. ఈ గొర్రెకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ఉంది. ఈ గొర్రెకు కృతజ్ఞతాపూర్వకంగా వేడుకునే అలవాటు ఉంది. కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఏందో తెలుసా? దేవుడు ఇంతకు ముందు మనకు మేలు చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు వందనాలు చెప్పడం. ప్రభువా, ఇంతకుముందు నన్ను అద్భుతంగా ఆదుకున్నావు కదా, ఇప్పుడు కూడా నన్ను ఆదుకుంటావు, నీకు వందనాలు. ఇంతకుముందు సహాయం చేసినావు కదా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా సహాయం చేస్తావు. అది కృతజ్ఞత. విన్నపం అంటే రిక్వెస్ట్. ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఇట్లా నువ్వు చేస్తావో ఎమ్మటే వస్తుందట దేవుని సమాధానం. మేఘంలాగా వస్తుందట. దేవుని నుండి మేఘం వచ్చినట్టు వచ్చేసి కలవరపడుతున్న మనసుకు, ఆందోళన చెందుతున్న హృదయానికి అది వచ్చి ఆవరిస్తుంది. అన్ని తీరిపోయినాయి, దేవునికి స్తోత్రం. అన్ని తీరిపోయినాయి, నా దేవుడు అన్ని తీర్చేశాడు. హృదయం అంతా నిబ్బరం. నా హృదయము నిబ్బరముగనున్నది దేవా, నా హృదయం నిబ్బరముగనున్నది. నా హృదయము నిబ్బరముగనున్నది దేవా, నా హృదయం నిబ్బరముగనున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రభువైన యేసును కీర్తించెదను, నా ప్రభువైన యేసును కీర్తించెదను. నా హృదయము నిబ్బరముగనున్నది దేవా, నా హృదయము. కాబట్టి నిబ్బరం, ఈ గొర్రెకు నిబ్బరం, విశ్రాంతి. ఈ గొర్రెకు విశ్రాంతి. కాబట్టి వీళ్ళు రక్షించబడిన గొర్రెలు. ఈ గొర్రెలకు దేవుడు తన దగ్గరికి వచ్చుట ద్వారా విశ్రాంతి ఇచ్చాడు. ఆయన మీద ఆధారపడుట ద్వారా విశ్రాంతినిచ్చాడు. ఆయనను వేడుకొనుట ద్వారా వారి మనసులు, హృదయాలు విశ్రాంతిగా, నెమ్మదిగా ఉన్నాయి. ఇది తన గొర్రెలకు విశ్రాంతినిచ్చే ప్రభువు. ఇక రెండో మాట చెప్తా అన్నాను. రెండో మాట ఏంటిది? ఈ కాపరి విశ్రాంతినిచ్చే కాపరి. రెండోది ముందు నడిచే కాపరి. ఎప్పుడైనా సరే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గొర్రెల కాపరి చెప్పండి ముందు నడుస్తాడు, బర్రెల కాపరి వెనక నడుస్తాడు. ఎందుకంటే అవి మాటినవు. మనం గొర్రెల్లాగా ఉండాలి కానీ ఎలా ఉండకూడదు. అది మాట వినవన్నమాట. అవి మొండి రకం, ఇనప జాతి అట దాన్ని. ఇనప జాతి అంటే ఐరన్ అన్నమాట. ఐరన్ ఒంగుతున్నాడు. అయ్యా, నీ ముందు కార్యం ఉంది, ఒక కార్యం ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. నీ ముందర నేనున్నాను, నిన్ను ఒక కార్యానికి తీసుకుపోతున్నాను. ఓ నా గొర్రె, భయపడబాకు. నీ ముందు నేను ఒక కార్యం పెట్టాను, ఆ కార్యానికి నిన్ను తీసుకొని పోతున్నా. నీ ముందర నడుచువాని నేను నిన్ను విడవను, ఎడబాయను. భయపడకు, విస్మయం పొందకు, నేను నీకు ముందుగా నడుస్తున్నాను అని నీ కాపరి చెప్తున్నాడు. ఇంకొక మాట నేను చూపిస్తా రండి. దేవుని వాక్యం యెషయా గ్రంథం 45:2 త్వరగా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. దేవునికి స్తోత్రం. ప్రభు ఎంత మంచి కాపరి. ఆయన నీకు ముందుగా పోతానంటున్నాడు. ఎప్పుడు నీకు ముందుగా పోతాడు? నువ్వు ఆయనను వెంబడిస్తే ముందుగా పోతాడు. నేను ఆదివారం మందిరం మాని ఇంటికాడ పడుకొని, లేకపోతే నాకు కూలి వస్తుందనో, లేకపోతే ఈరోజు నాకు ఇంకా ఏదో ముఖ్యమైన పెళ్లి కార్యక్రమం మా బంధువులది ఉంది, మా పొరుగు వారిది ఉన్నది, ఇది నాకు ముఖ్యం అనుకొని నువ్వు అటుపోతే కాదు. ఆయనను వెంబడిస్తే, అంతే కదా, ఆయనను వెంబడించే వారికి ఆయన ముందున్నాడు. వెంబడించని కొంతమంది, అన్న నేను కూడా ప్రభుని నమ్ముకున్నా కదా, మరి నా ముందు ఏడ నడుస్తుండ అన్న, నా ముందు ఇత్తడి తలుపులు ఏడబాగలు కొడుతుండు, ఇనుపగడియలు ఏడ విడగొడుతుండ అన్న అంటే, చెల్లె నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? నువ్వు ప్రభువుని వెంబడిస్తే నీ ముందు ప్రభువు ఉండు. నువ్వు ప్రభువుని వెంబడిస్తలేవు కాబట్టే, చెప్పండి,
ప్రభు నీ ముందు లేడు. నీ ముందు లేడు కాబట్టి ఏమవుతుంది? ఇనుప గడియలు అడ్డం వస్తున్నాయి, ఇత్తడి తలుపులు అడ్డం వస్తున్నాయి, నీ బాట నీకు అడ్డం వస్తుంది, ముందుకు పోకుండా అడ్డం వస్తుంది. నీ ప్రభువే ముందుంటే నీ బాట ఏమైద్ది? సరే, నీ ప్రభు నీ ముందుండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆయనను వెంబడించాలి. ఆయన నువ్వు వెనక ఉండాలి. నీ ప్రభు ముందుండాలంటే నువ్వు ప్రభు వెనక ఉండాలి. ప్రభు వెనక ఉంటే నీ ప్రభు ముందుంటాడు. ఇత్తడి తలుపులు పగులగొట్టితివి, ఇనుప గడియలను విడగొట్టితివి. ఇత్తడి తలుపులు పగులగొట్టితివి, ఇనుప గడియలను విడగొట్టితివి. నా త్రోవలు సరళము చేసితివి, నా త్రోవలు సరళము చేసితివి. నాకు మార్గము చూపించితివి, నాకు మార్గము చూపించితివి. యేసయ్యా నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే. నీవే దేవా నా గానము, నీవే దేవా నా గానము. నీవే ప్రభువా నా ప్రాణము. యేసయ్యా. కాబట్టి ఇత్తడి తలుపులు నేను పగలగొడతా, నీ ముందున్నా. బిడ్డ భయపడకు, ఇనుప గడియలు విడగొడతా, నీ మార్గం సరళం చేస్తా. నేను నీ ముందున్నా, నీ కాపరి నీ ముందున్నాడు. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. 1, నీ కాపరి నీకు విశ్రాంతినిచ్చేవాడు. 2, నీ కాపరి నీకు ముందు నడిచేవాడు. 3, ఎక్కడ పడుకోబెట్టాడు? పచ్చికంటే ఏందనుకుంటున్నారు? వాక్యం. కాబట్టి వాక్యం అనే పచ్చిక బయళ్ళు, ప్రభువు సహవాసం, ఇదే మనకు మన జీవితంలో ఆత్మీయంగా మనల్ని బ్రతికించేది. పచ్చిక అంటే వాక్యం. ఆ పచ్చికలోకి నడిపించే ఆయన ఎవరు? అక్కడ ప్రభువు. అంటే మనకిప్పుడు సహవాసం ఉంది, ప్రభువుతో సహవాసం. ప్రభువు ఇచ్చే వాక్యం మన జీవితానికి ఏం కలగజేస్తుందంటే ఆత్మీయంగా మనల్ని పోషిస్తుంది, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తుంది. పచ్చిక అనే వాక్యములో ఆయన మనకు సమృద్ధిగా వాక్యాహారం ఇస్తాడు. చూడండి, మందిరానికి పోనోళ్ళు ఒకసారి మనసులో ఆలోచన చేసుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈరోజు నేను మందిరానికి పోలేదు, నా మనసంతా బాగలేదు. ఎందుకు బాగలేదంటే నీకు వాక్యాహారం అందలే, పచ్చిక అందలే. పచ్చిక మేసిన గొర్రెకు పచ్చిక మేయని గొర్రెకు తేడా ఉంది. పచ్చిక మేసిన గొర్రె తృప్తిగా ఉంటుంది, పచ్చిక దొరకని గొర్రె దాని ముఖమే వాడిపోయి ఉంటుంది. కాబట్టి మనకు పచ్చిక, వాక్యం అనే పచ్చికతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు ఆయన. ఏంటిది ఆ పచ్చిక? ఎలా ఉంటుందో ఒకసారి ఆ పచ్చిక 3 మాటలు నేను త్వరగా చెప్పి ముగిస్తా. రండి, 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన 103వ వచనం త్వరగా. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. చూడండి, నీ వాక్యము నా జిహ్వ అంటే ఏందో తెలుసా? నాలుక. నీ వాక్యము నా జిహ్వకు మధురము, నాలుకకు తేనెలాగా ఉందట కదా. ఇక నేను ఇప్పుడు పాటలు పాడలేను. జుంటి తేనె దారల కన్నా నీ వాక్కు మధురము. కాబట్టి ఆయన వాక్కు జుంటి తేనె దారల కంటే మధురము, అది తేనెలాగా ఉంది మనకు. ఆత్మీయంగా ఆయన వాక్యం వింటే హృదయం పులకరిస్తుంది, దేవుని పిల్లలకు హృదయం పులకరిస్తుంది. ఆ వాక్యము మనల్ని పచ్చికలా పోషిస్తుంది. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బా,
దేవుని వాక్యము ఏం చేసిందట? బ్రతికించింది. ఆయన వాక్యము నన్ను బ్రతికించింది. నా బాధలో ఈ వాక్యం వింటుంటే బాధలన్నీ మర్చిపోయినా. ఈ వాక్యం వింటుంటే బాధలన్నీ మర్చిపోతా నేను. ఎందుకంటే ఆ వాక్యము నన్ను ఉపశమనానికి గురి చేస్తుంది. ఆ పచ్చిక బయల్లో నేను చక్కగా పరుంటా. ఇంకొక మాట నేను చూపిస్తా రండి. 107వ కీర్తన 20వ వచనం. 107 కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాను. ఆయన ఏం పంపిండట? వాక్కు. వాక్కు అని నేను ఎందుకు చూపిస్తున్నా? పచ్చిక ఇదే, ఆత్మీయ పచ్చిక ఇదే. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వాక్యం, దేవుని మందిరానికి వస్తే ఆయన వాక్యం బాగు చేస్తుందట. ఒక సహోదరట, అనుభవంతో కొన్ని విషయాలు చెప్తున్నా, అబద్ధాలు చెప్పను నేను. ఒక సహోదరి దేవుని మందిరానికి వచ్చే ముందట చిన్నగా చలి జ్వరంలాగా అనిపించిందట. అయినా దేవుని మీద ఆశతోటి ఏం చేసిందట అంటే, ఈరోజు మందిరాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, మందిరానికి పోదామని దేవుని మందిరానికి పోయిందట. దేవుని మందిరానికి పోయి చక్కగా దేవుని ఆరాధనలో పాల్గొని దేవుని ఆరాధన చేసి బల్ల పాలు పంపులు వచ్చేటప్పుడు క్రొవ్విన దూడలు గంతులు వేసి ఆరోగ్యంతో వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆయన వాక్కు పంపి వారిని బాగు చేశాను. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్కు నిన్ను దర్శిస్తుంది గనక ఆ వాక్కు నీలో ఏం కలగజేస్తుంది? ఆరోగ్యం. పోయేటప్పుడు నుసులుకుంటా పోయింది. ఇంకొక ఆమె కూడా ఉందట, మందిరానికి వస్తావు, ఇవాళ తలకాయ నొప్పి లేస్తుంది, ఆమెకేమో తలనొప్పి లేస్తుందట. ఇవాళ తలనొప్పి లేస్తుంది. అట్టనా, మంచిది. వచ్చేసేసరికల్లా తలనొప్పి ఎక్కువైపోయింది, హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యింది. ఏంటి పరిస్థితి అని అంటే, దేవుని యొక్క వాక్యము అది ఆత్మీయ పచ్చిక. ఆ పచ్చికలోన దేవుడు వాక్యము ఏం చేస్తుంది తెలుసా? నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రభు వాక్యం అనే పచ్చికలో మనలను సంతోషంతో పరుండజేసి ఆ వాక్యాన్ని బట్టే బ్రతికిస్తాడు. ఆ వాక్యం జుండితేనే దారకన్నా మధురంగా ఉంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? ఇంకా అది బ్రతికిస్తుంది. ఇలాంటి పచ్చిక మన కాపరి మనకిస్తున్నాడు కనుక విశ్రాంతినిచ్చే కాపరి, నడిపించే కాపరి, పోషించే కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. స్తోత్రం. ఆయన పచ్చిక గల చోట్ల పరుండజేయువాడు, విశ్రాంతినిచ్చేవాడు. ఒకప్పుడు ఈ గొర్రెకు విశ్రాంతి లేదు. పాప భారం మోసుకుంటూ విశ్రాంతి లేకుండా ఉన్న గొర్రె కాపరి దగ్గరికి వచ్చిన తర్వాత విశ్రాంతి దొరికింది. ఒకప్పుడు ఈ గొర్రె దేవుని మీద ఆధారపడలేదు. యెహోషాపాతు ఆస తన దేవుని ఆశ్రయించినందున అతనికి నెమ్మది విశ్రాంతినిచ్చాను. ఒకనాడు ఈ గొర్రె కలవరంతో కృంగిపోయి ఉన్నది. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది. కారణం ఏంటంటే, నా కాపరి నా మనసుకు, నా హృదయానికి, తలంపులకు ఆయన సమాధానం నాకు కావలుంచాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ కాపరిని ముందు నడుస్తున్నాడు. ఆయన నీ ముందున్నాడు, నువ్వు వెనుకున్నావు. నిన్ను డైరెక్షన్ చేసేది ఆయనే, నువ్వు కాదు. దేవా, నన్ను డైరెక్షన్ చేస్తున్నా నా మంచి కాపరి, నీకు స్తోత్రం. ఇదిగో పచ్చిక అంటే వాక్యం. వాక్యం అనే పచ్చికలో నిన్ను పరుండబెడుతున్నాడు. వాక్యంతోనే నువ్వు బలపడుతున్నావు. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం ఎంత మధురమో. గొర్రెలకైతేనే పచ్చిక మధురం. కాబట్టి విశ్వాసి వాక్యము జుంటితేనే దారకన్నే మధురం. ఆ వాక్యము నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం అనే పచ్చికలో నిన్ను పరుండబెడుతున్నాడు, పోషిస్తున్నాడు. స్తోత్రం చేసితివి, నా త్రోవలు సరళము చేసితివి, నాకు మార్గము చూపించితివి, నాకు మార్గము చూపించితివి. యేసయ్యా నా ఆధారము నీవే, నా
ఆశ్రయము నీవే, నీవే దేవా నా గానము, నీవే దేవా నా గానము, నీవే ప్రభువా నా ప్రాణము యేసయ్యా.